అమ్మా నాన్న లేని అభాగ్యులకు మేమున్నామంటూ ముందుకొచ్చారు. ఆకలితో అలమటించే చిన్నారులకు అండగా నిలుస్తామన్నారు. వారిని చూసి చలించిపోయిన దాతలు కోట్లకు కోట్లు విరాళాలుగా ఇచ్చారు. కానీ ఆ డబ్బు ఏమైంది? అనాథల కడుపు నింపాల్సిన ఆ సొమ్ము ఎవరి జేబుల్లోకి వెళ్ళింది? అమ్మా నాన్న అనాథాశ్రమం పేరుతో జరుగుతున్న ఈ అరాచకం చూస్తే గుండె తరుక్కుపోతుంది. దాతల నమ్మకాన్ని వమ్ము చేస్తూ అనాథల నోటికాడి ముద్దను లాగేస్తున్న ఈ నిర్వాహకుల బాగోతాన్ని ప్రైమ్ నైన్ సాక్ష్యాలతో సహా వెలికితీసింది. నల్గొండ జిల్లా చౌటుప్పల్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ అమ్మా నాన్న అనాథ ఆశ్రమంకు 2023-24 ఆర్థిక సంవత్సరంలో విరాళాల రూపంలో ఏకంగా 13,96,00,000 రూపాయలు అందాయి. ఇది చిన్న మొత్తం కాదు. ఇంత పెద్ద మొత్తంలో డబ్బు వచ్చినప్పుడు ఆశ్రమంలోని అనాథల బాగోగుల కోసం, వారి విద్య, వైద్యం, వసతి కోసం ఖర్చు చేయాలి. కానీ ఇక్కడి నిర్వాహకులు ఏం చేశారో తెలుసా? ఒక్కసారి ఆశ్రమం లెక్కలు చూస్తే దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తుంది. వచ్చిన విరాళాల్లో సింహభాగం పక్కదారి పట్టినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఆశ్రమానికి వచ్చిన విరాళాల్లో దాదాపు 3 కోట్ల రూపాయలకు పైగా కేవలం మీడియా సంస్థలకు ప్రకటనల రూపంలో చెల్లించారు. చూడండి, ఓ ఛానల్ పేరుతో ఉన్న ఓ సంస్థకు 2,27,00,000, మరో ప్రముఖ మీడియా సంస్థకు 30 లక్షలు, ఇంకో న్యూస్ ఛానల్కు 25 లక్షలు, మరో ఛానల్కు 9 లక్షలు, ఇలా పలు మీడియా సంస్థలకు కోట్లాది రూపాయలు ధారపోశారు. అనాథల ఆకలి తీర్చడానికి వచ్చిన డబ్బుతో ఈ మీడియా ప్రచార ఆర్భాటాలెందుకు? దాతలను ఆకర్షించడానికా, లేక తమ అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికా? ఇంతటితో వీరి అక్రమాలు ఆగలేదు. గట్టు కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఓ నిర్మాణ సంస్థకు ఏకంగా 70,50,000 రూపాయలు చెల్లించారు. ఆశ్రమం పేరుతో ఉన్న డబ్బును ఓ ప్రైవేటు నిర్మాణ సంస్థకు ఎందుకు మళ్లించినట్లు? ఎలాంటి పనుల కోసం ఈ చెల్లింపులు జరిగాయి? దీని వెనక ఉన్న మతలబేంటి? అంటే ఆ కంపెనీ ఆశ్రమం నడుపుతున్న గట్టు శంకర్ పేరు మీదే ఉండడం. అంటే అనాథలకు వచ్చిన విరాళాలతో గట్టు శంకర్ వ్యాపారాలు చేసుకుంటున్నట్లు ఈ లెక్కల్ని బట్టి చూస్తే తేటతెల్లమవుతోంది. ఇవి కేవలం మచ్చుకు మాత్రమే. వెబ్సైట్ ఖర్చుల పేరుతో 49 లక్షలు, మరమ్మతుల పేరుతో 1,14 లక్షలు, ఇలా లెక్కల్లో చూపిన ప్రతి ఖర్చుపైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే, ఏడాదికి 13 కోట్లకు పైగా విరాళాలు వస్తే ఆశ్రమంలోని అనాథల ఆహారం కోసం పెట్టిన ఖర్చు కేవలం 2,56,00,000 మాత్రమే. అంటే వచ్చిన విరాళాల్లో కనీసం 20% కూడా అనాథల కడుపు నింపడానికి ఖర్చు చేయలేదు. మిగిలిన డబ్బంతా ఎక్కడికి పోయింది? ఈ లెక్కలు చూస్తుంటే ఎవరికైనా అనుమానం రాకమానదు. ఇది అనాథ శరణాలయమా, లేక అక్రమాలకు అడ్డానా అనిపిస్తోంది. సేవ పేరుతో జరుగుతున్న ఈ దోపిడీని చూస్తూ ఊరుకోవాలా? అనాథల పేరు చెప్పి దాతల మనసులతో ఆడుకుంటున్న ఈ సంస్థ నిర్వాహకులను వదిలేయాలా? వారిని నమ్మి విరాళాలిచ్చిన దాతలకు ఈ నిర్వాహకులు ఏం సమాధానం చెప్తారు? ఆశ్రమంలో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న ఆ అనాథల భవిష్యత్తుకు ఎవరు బాధ్యత వహిస్తారు? కేవలం ఆర్థిక నేరం కాదు, మానవత్వంపై జరిగిన దాడి. ఈ వ్యవహారంపై ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించాలి. అమ్మా నాన్న అనాథ ఆశ్రమం ఆర్థిక లావాదేవీలపై సమగ్ర విచారణ జరపాలి. నిధుల దుర్వినియోగానికి పాల్పడిన నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఇలాంటి సంస్థల లెక్కలను పారదర్శకంగా ఉంచేలా, ప్రభుత్వ పర్యవేక్షణ ఉండేలా పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలి. అప్పుడే అనాథల పేరుతో జరిగే ఇలాంటి అక్రమాలకు అడ్డుకట్ట పడుతుంది. దాతల నమ్మకం నిలబడుతుంది. అభాగ్యుల జీవితాల్లో నిజమైన వెలుగులు నిండుతాయి.